గమనము, ఆగమనము, సంగమము. ఆగమన కాల మొదటి ఆదివారం రోజున నిరీక్షణ అనే క్రొవ్వొత్తిని వెలిగిస్తూ, మన జీవితాలలో ఈ ఆగమన కాలంలో దేవుడు మన జీవితాలలో నెరవేర్చనున్న వాగ్దానాలను గుర్తు చేస్తూ, ఈ వాగ్దానాలు నెరవేరే ప్రక్రియలో మనం ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటున్నాం? ఎటువంటి రక్షణ కోసం మనం ఎదురు చూస్తున్నాం అని మనకు సవాలు విసురుతున్నాయి. మన గమనం ఏంటి? ఈ ఆగమనములో మనం సంగమం అవుతున్నామా? ఈ నిరీక్షణ అనే కొవ్వొత్తిని వెలిగిస్తూ ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉంటున్నాం? మొదటి పట్నంలో ఇర్మియా ప్రవక్త దావీదు వంశం నుండి రానున్న ఆ మెస్సయ రాజు అన్ని వాగ్దానాలను నెరవేర్చేవాడని, సమన్యాయము, శాంతిని నెలకొల్పువాడని, ఆ వాగ్దానాలు నెరవేర్చుటకై, ఆ వాగ్దానాలు నెరవేరే ప్రక్రియలో అలనాటి ఇశ్రాయేలు ప్రజలు చూపించిన ఆ నిరీక్షణ నేటి రోజులలో మనకు కూడా ఆదర్శం అవ్వాలి. రెండవ పట్నంలో పునీత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాస్తూ, వారిని ప్రేమలో నెలకొని ఉండమని, పరిశుద్ధమైన జీవితం జీవించమని, ఎటువంటి కల్మషం లేని జీవితాలు జీవించుటకు కంకణం కట్టుకోమని వారిని ప్రోత్సహించినట్లే మనల్ని కూడా నేటి రోజుల్లో ఈ ఆదివారం రోజున ఒక ఆహ్వానం ఇస్తూ, పరిశుద్ధ జీవితం జీవించటానికి, కల్మషం లేని జీవితం జీవించటానికి తాపత్రయపడాలని, అటువంటి తాపత్రయం మనం కేవలం ప్రేమలో పునాదిగా నిర్మించుకుంటూ, ఆ ప్రేమలో నెలకొని ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమని తెలియజేస్తున్నాడు. మరి ఆగమన కాలం అంటే ఎటువంటి సిద్ధపాటు? ఏ విధంగా సిద్ధపడాలి? 3 దివ్య పట్టణాలు కూడా మన చుట్టూ మనకు దర్శనమిచ్చే షాపింగ్ మాల్స్ కావచ్చు, మనం ప్రణాళికలు వేసుకుంటూ వివిధ విందులు, మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మనం వేసుకునే ప్రణాళికలు, ఎలా కొనియాడాలి ఈ క్రిస్మస్ అంటూ బాహాటంగా ఈ పట్టణాలు మనకేమీ చెప్పడం లేదు. కానీ ఈ పట్టణాలలో మరి ముఖ్యంగా సువిశేష పట్టణంలో యేసు మన సిద్ధపాటును తెలియచేస్తూ, మన పరిసరాలలో, సృష్టిలో జరిగే మార్పులకు భయకంపితులవ్వకుండా రెండవ రెండవ అంశంగా మన వ్యక్తిగత జీవితాలలో ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉంటున్నాం? మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, కేవలం అనుదిన ఆహారం, మానవుల ఆకలి, వాటి కోసమే తాపత్రయపడుతున్నామా? లేదా ఆంతరంగిక విషయాలయందు శ్రద్ధ చూపుతూ, ప్రేమలో నెలకొని ఉంటూ, కల్మషం లేని జీవితాలు జీవించుటకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం? కానీ ఈ ప్రయత్నాలు ఎలా చేయగలం? ప్రేమలో నెలకొని ఉన్నప్పుడు మాత్రమే. అటువంటి ప్రేమలో నెలకొని ఉన్నప్పుడు మనం కూడా వాగ్దాన ప్రజల వలె దేవుడు మన జీవితాలలో ఒక నూతన శకాన్ని, ఒక నూతన వరవడిని సృష్టించనున్నాడని తెలుసుకోగలం. మరి అటువంటి ప్రక్రియలో, ప్రయాణంలో మన భాగస్థులం అవ్వాలంటే నిరీక్షణ అనే క్రొవ్వొత్తిని వెలిగిస్తూ,
మన దైనందిన జీవితంలో కేవలం పలు ఆకలి, దప్పుల కోసం మాత్రమే ప్రాకులాడకుండా పరిశుద్ధమైన జీవితం జీవించుటలో, మనం ప్రేమలో నెలకొని ఉండుటలో ఆసక్తి చూపాలి. అటువంటి జీవితాన్ని మనం స్వాగతించాలి, జీవించాలి. మరి ఈ గమనంలో, ఈ ఆగమనములో మనం సంగమం అవుతున్నామా? ఆ ప్రేమలో సంగమం అవుతున్నామా? నిరీక్షణ అనే క్రొవ్వొత్తిని వెలిగిస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ప్రేమలో సంగమం అవుతున్నామా? ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. గురుశ్రీ ప్రవీణ్ లకిశెట్టి. దేవుడు మన జీవితాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.